నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ovary. The ovary is a large, highly branched tubular structure which is situated on the right side in front of the testis. It occupies anterior 1/3 of the body. సో ఓవరీస్ అనేవి హైలీ బ్రాంచ్డ్, సేమ్ లైక్ టెస్టిస్ లానే హైలీ బ్రాంచ్డ్ ఉంటాయి. అండ్ టెస్టిస్ యొక్క రైట్ సైడ్లో ఇవి ఉంటాయి. సో ఇవి 1/3 ఆఫ్ ద బాడీని ఆక్యుపై చేసుకుంటాయి. సో దీస్ ఆర్ ద ఓవరీస్. ఇది కూడా సేమ్ బ్రాంచెస్ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఇవి టెస్టిస్ కదా ఇవి. సో ఈ రెండు టెస్టిస్కి రైట్ సైడ్లో ఓవరీ ఉంటుంది. అండ్ ఇదైతే 1/3 ఆఫ్ ద యాంటీరియర్, ఇది యాంటీరియర్ పార్ట్ అవుతుంది కదా. సో యాంటీరియర్ పార్ట్లో 1/3 పార్ట్ని అయితే ఈ టెస్టిస్ కవర్ చేస్తుంది. అండ్ దెన్ ఓవిడక్ట్. From the inner side of the ovary arises a short, narrow and convoluted duct. It runs downward and backward to join the uterus. During its course, it gives out Lawrence canal and receives the common Vitelline duct. So, ovary లోపల నుంచి ఒక షార్ట్, నారో, కాన్యులేటెడ్ డక్ట్ అనేది అరైజ్ అవుతుంది. దాన్నే ఓవిడక్ట్ అని అంటాం. సో అది డౌన్వర్డ్, కిందికి బ్యాక్వర్డ్, కిందికి వెనకకి మూవ్ అవుతూ యుటెరస్ని జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయ్యే టైంలో లారెన్స్ కెనాల్ని ఇస్తుంది అండ్ రిసీవ్స్ కామన్ వైటలిన్ డక్ట్. కామన్ వైటలిన్ డక్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. సో డయాగ్రామ్లో చూద్దాం మనం. సో ఈ ఓవరీ నుంచి ఈ అరైజ్ అయిన దాన్నే ఓవిడక్ట్ అంటారు. సో ఇది ఇలా మూవ్ అవుతూ వెనక్కి ముందుకి ఇలా మూవ్ అవుతూ ఇలా యూటరస్లో జాయిన్ అవుతుంది. సో దిస్ ఈజ్ యూటరస్. ఇక్కడ స్కై బ్లూలో మార్క్ చేసింది యూటరస్. నెక్స్ట్ పాయింట్ ఇదే. ఇలా యూటరస్లో ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఇలా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇవి డ్రాప్స్, ఇవి ఫర్టిలైజ్డ్ ఎగ్స్. ఇవన్నీ వెళ్ళి ఇక్కడ జెనిటల్ పోర్లో ఓపెన్ అవుతాయి. అండ్ నౌ ootype. The union of oviduct with the Vitelline duct is markedly swollen to form the ootype. It is surrounded by numerous shell glands or Mehaly's glands. Inside the ootype, the eggs are collected and stored. So, ఈ oviduct Vitelline యూనియన్ అంటే ఓవిడక్ట్ అండ్ వైటలిన్ కలిసే చోట ఒక స్వాలోన్ ఫామ్ అయి ఉంటుంది. కొంచెం ఉప్పి అంటారు కదా, సో అలా ఫామ్ అయి ఉంటుంది. దాన్నే ootype అంటారు. అండ్ దీని చుట్టూ న్యూమరస్ షెల్ గ్లాండ్స్ ఉంటాయి. వాటినే మనం షెల్ గ్లాండ్స్ అయినా అనొచ్చు, మెహలీస్ గ్లాండ్ అయినా అనొచ్చు. సో ఈ ootype లోపల ఎగ్స్ అన్నీ కలెక్ట్ చేసి స్టోర్ చేసి ఉంటాయి. And then uterus. The uterus arises from the ootype as a wider convoluted tube and runs forward to open into the genital atrium on the left side by female genital pore. It is filled with fertilized eggs. The terminal part of the uterus is muscular and healthy in ejecting out the eggs. సో యూటరస్ అనేది ootype నుంచి రైజ్ అవుతుంది. ఇది ఒక వైడర్ కాన్వులేటెడ్ ట్యూబ్. వైడ్ ఎందుకు ఉందంటే దీంట్లో ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అన్నీ ఫిల్అప్ అయి ఉంటాయి. సో ఇది ముందుకు వెళ్ళి ఇందాక చెప్పాను కదా నేను, జెనిటల్ యాట్రియంలో ఓపెన్ అవుతాయి. ఎలా ఓపెన్ అవుతాయి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫీమేల్ జెనిటల్ పోర్ నుంచి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ రెండు జెనిటల్ పోర్స్ ఉన్నాయి. మేల్ యొక్క స్పమ్స్ అనేవి మేల్ జెనిటల్ పోర్ నుంచి ఓపెన్ అవుతాయి. అండ్ ఫీమేల్ యొక్క ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ఫీమేల్ జెనిటల్ పోర్లో నుంచి ఓపెన్ అవుతాయి. అండ్ టర్మినల్ పార్ట్ అంటే యూటరస్ ఒక టర్మినల్ పార్ట్ ఉంటుంది కదా, అది మస్క్యులర్గా ఉంటుంది. అది మస్క్యులర్గా ఉండి, సారీ ఇక్కడ హెల్త్ అని పడింది, సో ఇది మిస్టేక్ అండి. ఇది మస్క్యులర్ ఫామ్లో ఉంటుంది. ఎజాక్ట్స్ అంటే ఎగ్స్ని పుష్ చేయడానికి ఈ టర్మినల్ పార్ట్ యొక్క యూటరస్ యూస్ఫుల్ అవుతుంది. And then Vitelline glands and Vitelline duct. The Vitelline glands or the yolk glands are in the form of numerous minute vesicles. సో దీని గురించి నేను డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి వైటలిన్ గ్లాండ్స్ అండ్ ఇది మీడియన్ వైటలిన్ గ్లాండ్ అండ్ ఇవి వచ్చేసి లాటరల్ వైటలిన్ గ్లాండ్స్. సో వీటినే యోక్ డక్ట్ అని కూడా అంటారు. And then Vitelline duct, a median duct arises from the transverse Vitelline duct and joins
ఓవిడక్ట్. సో నేను చెప్పాను కదా డయాగ్రామ్లో ఇలా ఇక్కడ ఉండేదాన్ని వైటలిన్ డక్ట్ అని అంటారు. సో ఇది డయాగ్రామ్ వైటలిన్ డక్ట్ అనేది హెచ్ ఫామ్లో ఉంటుంది. సో ఇలా ఇలా రౌండ్గా ఇలా వచ్చి అండ్ దెన్ మిడిల్లో ఇలా. And then shell glands or Mehal's gland encircling the ootype are found numerous unicellular shell glands. సో మనం మేల్ ఆర్గన్స్లో చూసాం కదా ప్రోస్టేట్ గ్లాండ్స్, అలానే ఇవి షెల్ గ్లాండ్స్ ఆర్ మెహలీస్ గ్లాండ్. సో ఊట్యూబ్కి రౌండ్గా న్యూమరస్ యూనిసెల్యులర్ గ్లాండ్స్ ఉంటాయి, వాటిని మనం మెహలీస్ గ్లాండ్స్ అని కూడా అంటాం. ఇవేం చేస్తాయంటే ద సెక్రేషన్ ఈజ్ డిపాజిట్ ఇన్సైడ్ ద ఊటైప్. సో వీటి యొక్క సెక్రేషన్ అనేది మొత్తం కూడా ఊటైప్లో డిపాజిట్ అయి ఉంటాయి. అండ్ ఇవి ఇట్ ఫార్మ్స్ ద షెల్ అరౌండ్ ద ఎగ్కి సరౌండింగ్స్లో ఒక షెల్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఇవి లూబ్రికేటింగ్ అంటే చాలా స్మూత్గా ఫ్లో నేచర్ కలిగి ఉంటాయి. లూబ్రికేటింగ్ దేర్ పాసేజ్ ఇన్ టు ద యూటరస్. సో వీటి పాసేజ్ అనేది యూటరస్లోకి లూబ్రికేట్ చేస్తాయి. అండ్ దెన్ లారర్స్ కెనాల్ అరైజ్ ఫ్రమ్ ద ఓవిడక్ట్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ స్పర్మ్ డక్ట్. లారర్స్ కెనాల్ అనేది ఓవిడక్ట్ నుంచి అరైజ్ అయ్యి స్పర్మ్ డక్ట్గా యాక్ట్ చేస్తాయి. ఇవి ఎప్పుడు ఇలా బిహేవ్ చేస్తాయంటే ఓన్లీ ఇన్ బ్రీడింగ్ సీజన్. సో ఇవి బ్రీడింగ్ సీజన్లో మాత్రమే యాక్టివ్గా ఉంటాయి, స్పర్మ్ డక్ట్స్లా యాక్ట్ చేస్తాయి. అండ్ నాన్ బ్రీడింగ్ సీజన్లో లారర్స్ కెనాల్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ఏం ప్లే చేయదు. సో దిస్ ఈస్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.